ఎనర్జెటిక్ స్టార్ గా చాక్లెట్ బాయ్ ఇమేజ్ తో యువతలో మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న నటుడు రామ్ పోతినేని కొన్నాళ్ళుగా తన రూట్ ను మాస్ జోనర్ వైపు మళ్లించారు. ఆ సినిమాల ద్వారా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో రామ్ మరోసారి గేర్ మార్చి విభిన్నమైన కథాంశంతో ఆంధ్ర కింగ్ తాలూకా అనే సరికొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ టర్నింగ్ పాయింట్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. రామ్ పోతినేని కెరీర్ లో దేవదాసు, రెడీ, ఖందిరీగ వంటి ఎంటర్టైనింగ్ సినిమాలు ప్రేక్షకులను బాగా మెప్పించాయి. అయితే ఇటీవల కాలంలో ఆయన చేసిన కొన్ని మాస్ యాక్షన్ డ్రామాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయాయి. దీంతో రామ్ తన పాత ఫార్మాట్ ను పక్కన పెట్టి ఆంధ్ర కింగ్ తాలూకా వంటి కొత్త ప్రాంతాల్లో అడుగు పెట్టడం శుభ పరిణామంగా సినీ పండితులు భావిస్తున్నారు. ఇక ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే ఈ కథ ఒక హీరో అభిమాని జీవితం చుట్టూ, అలానే అతడికి ఆ హీరోతో ఉన్న అనుబంధం చుట్టూ అల్లుకొని ఉండబోతుందని తెలుస్తోంది. ఈ ప్రత్యేకమైన కాన్సెప్ట్ ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మహేష్ బాబు గతంలో మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి వంటి క్లీన్ కామెడీ, డీసెంట్ ఎమోషనల్ హిట్ అందించారు. తన తొలి సినిమాతోనే కథనంపై మంచి పట్టు ఉందని నిరూపించుకున్న మహేష్ బాబు ఇప్పుడు రామ్ లాంటి ఎనర్జెటిక్ హీరోతో కలిసి పనిచేయడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 28న అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా టీం తీసుకున్న ఒక డేరింగ్ డెసిజన్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా రిలీజ్ కు ముందు రోజు రాత్రి మాత్రమే ప్రీమియర్స్ వేసే సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఈ టీం ఏకంగా 2 రోజుల ముందు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ప్లాన్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కు ఒక రోజు ముందే సినిమా టాక్ బయటకు వచ్చేస్తుంది. టాక్ పాజిటివ్ గా వస్తే రికార్డుల స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయి. కానీ టాక్ ఏమాత్రం తేడా కొట్టినా మొదటి రోజే కలెక్షన్స్ భారీగా దెబ్బతినే ప్రమాదం ఉంది. రామ్ ఎందుకింత పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడు అనే ప్రశ్న అందరిలోనూ మొదలైంది. రామ్ పోతినేని గత సినిమాలు ఆశించిన విజయం సాధించకపోవడం, దర్శకుడు మహేష్ బాబు ట్రాక్ రికార్డు మరియు బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్ లాంటి విభిన్న కాన్సెప్ట్ ఇవన్నీ కలిపి ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే 2 రోజుల ముందే ప్రీమియర్స్ పడటం, అలానే దీనికి సంబంధించి తీసుకున్న ఈ డేరింగ్ ప్లాన్ వెనుక ఉన్న ఏకైక కారణం సినిమా కథపై మూవీ టీం కున్న అపారమైన నమ్మకమే అని తెలుస్తోంది. మరి ఆ నమ్మకం గెలుస్తుందా లేక ఈ రిస్క్ ఇబ్బంది పెడుతుందా అనేది నవంబర్ 28న తెలిసిపోనుంది.